వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన సమయంలో ఆదిలాబాద్ బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుందో అనే చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎంపీకే సీటు అంటూ అధిష్టానం లీకులిస్తోంది. దీంతో ఈ పరిణామాన్ని కొందరు ఆశావాహులు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ప్రస్తుత బీజేపీ ఎంపీ బాపురావు పరిస్థితి ఏంటి? సీటు ఆశిస్తున్న నేతలు ఎవరు? Watch this APN Insight story. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా కమలనాథులు కసరత్తు ప్రారంభించడంతో ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చ సాగుతోంది. సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. టీడీపీలో పనిచేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉంది. దీంతో ఒక దశలో ఆయన హస్తంగూటికి చేరడం నిజమే కావచ్చు అనుకున్నారు. కానీ కారణాలేవైనా బాపురావు ఆ పార్టీలో చేరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోయినా ఓట్ల శాతం భారీగా పెరగడం బీజేపీలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ నేతలకు గట్టి నమ్మకం ఏర్పడింది. మరి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ గెలుచుకున్న 8 స్థానాల్లో 4 నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు 4,65,476 ఓట్లు రాగా బీజేపీకి 4,48,967 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కు 2,52,281 ఓట్లొచ్చాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్ 16,509 ఓట్లు మాత్రమే అధికంగా సాధించింది. ఈ క్రమంలో టికెట్ ఎవ్వరికి దక్కినా గెలవడం ఖాయమన్న అంచనా కమలదళంలో ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలకే తిరిగి టికెట్లు ఇవ్వబోతున్నట్టు సంకేతాలిచ్చింది పార్టీ నాయకత్వం. ఈ లెక్కన సోయం బాపురావుకు మళ్లీ సీటు ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటూ పార్టీని బలహీనపరిచారు అనే టాక్ నడుస్తోంది. ఆదివాసుల్లోనూ పట్టుకోల్పోయారనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. బాపురావు దుడుకు వైఖరి, వ్యక్తిగత వ్యవహారాల కారణంగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, దీంతో ఎన్నికల్లో నష్టం జరుగుతుందని స్పష్టం చేశారట. బాపురావుపై పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై అధిష్టానం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, తెలంగాణ ఉద్యమ నేత రాజేష్ బాబు పేర్లు తెరపైకొస్తున్నాయి. వారిలో రమేష్ రాథోడ్ గతంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీగా పనిచేశారు. పార్లమెంట్ పరిధిలో పరిచయాలు, పట్టు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో తనకు పట్టున్నందున టికెట్ ఇస్తే సులువుగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు రమేష్ రాథోడ్. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజేష్ బాబు కూడా టికెట్ రేస్ లో ఉన్నారు. గతంలో ప్రభుత్వాధికారిగా పనిచేసిన ఆయన బీఆర్ఎస్ నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. గిరిజన సంఘాలతో సత్సంబంధాలున్నాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎంపీ టికెట్ కోసం రాజేష్ బాబు లాబియింగ్ చేస్తున్నారు అనే టాక్ ఉంది. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్టు పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఇంకా పలువురు ఉద్యోగులు కూడా టికెట్ కోసం హైదరాబాద్ లో పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. మొత్తానికి సిట్టింగ్ ఎంపీ బాపురావుకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని పలువురు నేతలు ఒత్తిడి చేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.